హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్లోని కొన్ని వాక్యాలను తీసుకొని ఒక ఇంగ్లీష్ వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే వెర్బ్ ఉంటుందని మన అందరికీ తెలుసు. సబ్జెక్ట్ మరియు వెర్బ్ తర్వాత మిగిలిన భాగాన్ని ఐడెంటిఫై చేయడానికే బిగినర్స్గా మనం ఇబ్బంది పడుతున్నాం. కొంతమందికి ఇంగ్లీష్ తెలిసినప్పటికీ ఈవెన్ ఇంగ్లీష్ టీచర్లకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉందనే చెప్పాలి. సబ్జెక్ట్ మరియు వెర్బ్ వరకు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తరువాత వచ్చేది ఏంటి? నిన్ననే మనం ఇంగ్లీష్ వాక్యంలో సబ్జెక్ట్, వెర్బ్, అలాగే కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్, అటాచ్మెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. వాటికి ఎక్స్టెన్షన్ చాలా మంది సబ్స్క్రైబర్లు దీనికి రెస్పాండ్ అవుతున్నారు. వీడియో కొత్తగా ఉందని కూడా పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు. ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, అలాగే వెర్బ్ ఉండాలి, కాంప్లిమెంట్ ఉంటుంది లేదా ఆబ్జెక్ట్ ఉంటుంది. దీని తర్వాత అటాచ్మెంట్ ఉంటుంది. మనకి సబ్జెక్ట్ గురించి, వెర్బ్ గురించి కొంత స్పష్టత ఉంది. ఈ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ గురించి మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు కాంప్లిమెంట్ ఉండదు. కానీ వాక్యంలో ఉన్న వెర్బ్ డిసైడ్ చేస్తుంది వెర్బ్కి కాంప్లిమెంట్ ఉండాలా, ఆబ్జెక్ట్ ఉండాలా అనేది మనం ఈరోజు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. కొన్ని న్యూస్ పేపర్లోని వాక్యాలను తీసుకొని నేను ఒక బ్లాక్ బోర్డ్ మీద కానీ లేదా గ్రీన్ బోర్డ్ మీద కానీ సింపుల్గా థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాకపోవచ్చు. మనకు అర్థం కావాలంటే ప్రాక్టికల్గా ఒక వాక్యం తీసుకొని దాన్ని భాగాలుగా విభజించి సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, అలాగే అటాచ్మెంట్ ఏంటి అన్ని డీటెయిల్గా తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనం కారు నడపాలంటే థియరీ క్లాస్ వినడం కంటే ప్రాక్టికల్గా డ్రైవ్ చేయడమే ఉత్తమం. క్లాస్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేయాలి, సెకండ్ గేర్ వేయాలి, థర్డ్ గేర్ వేయాలి అనుకుంటూ పాఠం వినే కంటే మనం కారుని డ్రైవ్ చేయడం మొదలు పెడితేనే మనకు కార్ అనేది బాగా నడపగలుగుతాం. కారే కాదు, ఏదైనా కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అందుకే నేను ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి వాక్యాలు చాలా పెద్దగా ఉంటాయి. మనకు ఇంగ్లీష్ ఎందుకు డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే అది గ్రామర్ వల్ల కాదు, వెర్బ్ టైప్ గుర్తించకపోవడం వల్ల. మనం ఇంగ్లీష్ వాక్యాన్ని వర్డ్ బై వర్డ్ కాదు, థింకింగ్ బై థింకింగ్ అర్థం చేసుకుందాం. మనం థింక్ చేద్దాం, ట్రాన్స్లేట్ చేయొద్దు. నేను ఈ వీడియోలో మీ డౌట్లు కూడా నా డౌట్ లాగానే నేను అడుగుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి. అలాగే నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే మీరు మాకు ఇలాంటి వీడియోలు కావాలని కూడా కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ ఈ రెండిట్లో చాలా వరకు ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్ తర్వాత కాంప్లిమెంట్ ఉంటుంది లేదా ఆబ్జెక్ట్ ఉంటుంది. రెండు ఒకేసారి ఉండవు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఈ రెండు ఉంటాయి. తర్వాత అటాచ్మెంట్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అనేది ఉండాలా వద్దా అనేది వెర్బ్ డిసైడ్ చేస్తుంది. వెర్బ్ నేచర్ ఆధారంగా కాంప్లిమెంటా లేదా ఆబ్జెక్టివా డిసైడ్ చేస్తుంది. నిన్ననే చెప్పుకున్నాం, మనం వెర్బ్ని ఎవరు లేదా ఏమిటి అని క్వశ్చన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఈరోజు ఈ కాంప్లిమెంట్ అలాగే ఆబ్జెక్ట్ని మరింత డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీటిని గురించి తెలుసుకునే ముందు, ఈ సెంటెన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వెర్బ్ ఎన్ని రకాలో తెలుసుకోవాలి. మనం ఈ వర్బ్ ఎన్ని రకాలో తెలుసుకున్నప్పుడు ఏ వర్బ్కు కాంప్లిమెంట్ వస్తుంది, ఏ వర్బ్కి ఆబ్జెక్ట్ వస్తుంది అనే స్పష్టమైన ఐడియా మనకు ఉంటుంది. కాబట్టి ముందు బిగినర్స్గా మనం ఏం చేయాలంటే వెర్బ్ ఎన్ని రకాలో తెలుసుకోవాలి. వర్బ్స్ అనేటటువంటివి మూడు రకాలు. ఒకటి యాక్షన్ వర్బ్స్. వాటికి ఉదాహరణ ఏంటంటే డూ, మార్క్, అలాగే పార్క్. ఇవి ఎగ్జాంపుల్స్. యాక్షన్ వర్బ్స్ కి ఉదాహరణలు ఏంటంటే డూ,
మార్క్, స్పార్క్. రెండవ రకం ఏంటంటే స్టేట్ లేదా లింకింగ్ వర్బ్స్. ఈ యాక్షన్ వర్బ్స్ అనేటటువంటివి కేవలం ఆబ్జెక్ట్ని తీసుకుంటాయి. యాక్షన్ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్సే ఉంటాయి, కాంప్లిమెంట్స్ ఉండవు. ఇది ఒక నిమోనిక్ అంటే బండ గుర్తు. ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. అవసరం అనుకుంటే ఈ వీడియోని పాజ్ చేయండి. అంటే వీడియోని ఒకసారి పాజ్ చేసి ఆపి నోట్ చేసుకొని మళ్ళీ వింటుండండి. ఈ యాక్షన్ వర్బ్స్ అనేటటువంటివి ఆబ్జెక్ట్‌ని తీసుకుంటాయి. అలాగే రెండో రకం ఏంటంటే స్టేట్ లేదా లింకింగ్ వర్బ్స్. స్టేట్ అంటే స్థితిని, లింకింగ్ వర్బ్స్ అవి ఎలాంటివంటే నిన్ననే చెప్పుకున్నాం మనం. ఈస్, వస్, వర్, సీమ్ ఇవన్నీ కూడా లింకింగ్ వర్బ్స్. ఇవి బీ వర్బ్స్ అని కూడా చెప్పొచ్చు. వీటినే బీ వర్బ్స్ అంటాం. బీ ఫార్మ్స్ ఏంటంటే నిన్ననే చెప్పుకున్నాం. ఈస్, యామ్, ఆర్, వస్, వర్ అనేటటువంటివన్నీ కూడా బీ ఫార్మ్స్. ఇక్కడ సీమ్ అనేది కూడా స్టేట్ వర్బ్, లింకింగ్ వర్బ్. ఇవి కాంప్లిమెంట్‌ని తీసుకుంటాయి, ఆబ్జెక్ట్‌ని తీసుకోవు. నిన్ననే చెప్పుకున్నాం. వెర్బ్ అనేటటువంటిది ఎంప్టీ కప్ అయితే అందులో కాంప్లిమెంట్ అనేది వాటర్. కాంప్లిమెంట్ లేకుండా మనకు వాక్యం అయితే పూర్తి కాదు. యాక్షన్ వర్బ్స్ ఆబ్జెక్ట్‌ని తీసుకుంటాయి. స్టేట్ లేదా లింకింగ్ వర్బ్స్ కాంప్లిమెంట్‌ని తీసుకుంటాయి. ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ ఉంటుంది, అటాచ్మెంట్స్ ఉంటాయి. మూడవది చేంజ్ వర్బ్స్. ఈ చేంజ్ వర్బ్స్‌కి ఉదాహరణ ఏంటంటే బికమ్, డిటీరియోరేట్ అండ్ రన్. బికమ్, డిటీరియోరేట్ అండ్ రన్ ఇవి కాంప్లిమెంట్‌గా లేదా స్టేట్‌గా మాత్రమే ఉంటాయి. బికేమ్ అవ్వడం, డిటీరియోరేట్ అంటే పాడవడం, రన్ పరిగెత్తడం. ఇవి కాంప్లిమెంట్ లేదా స్టేట్‌గా ఉంటాయి. మొత్తంగా ఈ వర్బ్స్‌ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ వర్బ్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. వేటిని డిసైడ్ చేస్తాయి? ఒక వాక్యంలో వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలా? లేదా కాంప్లిమెంట్ ఉండాలా? అనేటటువంటివి ఈ వర్బ్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. కాబట్టి మీరు ఇవి నోట్ చేసుకోవాలి ముఖ్యమైన పాయింట్స్‌గా. ఈ వెర్బ్ టైప్ కనుక మనం మిస్ అయితే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కన్‌ఫ్యూజన్ తప్పకుండా మనకుంటుంది. కాబట్టి ఇది మనం మిస్ కావద్దు. ఈ వెర్బ్‌లను బట్టే మనకు ఒక వాక్యంలో వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందా? అలాగే కాంప్లిమెంట్ ఉంటుందా? అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎడిటోరియల్ పేజ్‌లో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్యాన్ని చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుంటూ సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ ఏంటి? అలాగే ఆబ్జెక్ట్ ఏంటి? వాటితో పాటు కాంప్లిమెంట్ అలాగే వాటితో పాటే అటాచ్మెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. నిన్న నేను చేసిన వీడియోకి ఎవరో ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియో వల్ల నాకు కొంచెం హోప్ వచ్చిందని. నేను మీకు హోప్ ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు హైప్ ఇస్తే హోప్ ప్లస్ హైప్ ఈజ్ ఈక్వల్ టు మీ ఇంగ్లీష్ సూపర్ ఫైన్‌గా ఉంటుంది. మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయగానే ఇమ్మీడియేట్‌గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోకి యాడ్ అవుతుంటాయి. ఇలా ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియోని చూస్తూ, లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్‌లో అప్డేట్ చేస్తున్నాను. మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్‌నైతే యాడ్ చేస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి. ఇప్పుడు ఈ ఎడిటోరియల్ ఆర్టికల్‌లో ఉన్నటువంటి మొదటి వాక్యాన్ని చాలా డీటెయిల్డ్‌గా సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ ఏంటి? కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ ఏంటి? అటాచ్మెంట్స్ ఏంటనేవి చాలా వివరంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ విజిట్ టు ఇండియా December 4 and 5 for the India-Russia annual summit had sparked a great deal of interest across the world, apart from India itself, though for different reasons. ఇదంతా ఒక వాక్యం. ఎప్పుడు కూడా ఎడిటోరియల్ ఆర్టికల్‌లో మొదటి అక్షరం
పెద్దగా ఉంటుంది. అది ఫస్ట్ లైన్‌కే సంబంధించింది. మనం క్వెషన్ చేయాల్సింది ఏంటంటే, ఈ వాక్యం ఎవరి గురించి అని క్వెషన్ చేస్తే పుతిన్స్ విజిట్ టు ఇండియా అంటే భారతదేశానికి పుతిన్ చేసినటువంటి పర్యటన. పుతిన్స్ విజిట్ పుతిన్ యొక్క పర్యటన లేదా సందర్శన అని కూడా చెప్పొచ్చు టు ఇండియా. ఇది సబ్జెక్ట్. ఇక్కడ పుతిన్స్ విజిట్ టు ఇండియా అనేటటువంటిది సబ్జెక్ట్. ఇది కూడా అందులోకే వస్తుంది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ విజిట్ టు ఇండియా అనేటటువంటి సబ్జెక్ట్. ఇందులో నెక్స్ట్ వచ్చేది వర్బ్ ఏంటి? ఫర్ ద ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ హ్యాడ్ స్పార్క్. ఇక్కడ స్పార్క్డ్ అనేది వెర్బ్ గా చెప్పాలి. ఇది యాక్షన్ వర్బ్. ఎందుకు యాక్షన్ వర్బ్ అని చెప్తున్నామంటే ఇది రేపింది లేదా కలిగించింది. పుతిన్స్ విజిట్ టు ఇండియా ఫర్ ద ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ హ్యాడ్ స్పార్క్డ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఏ టెన్స్ లో ఉన్నప్పటికీ నేను ఇక్కడ మీకు టెన్సెస్ చెప్పడం లేదు. ఒక వాక్యం ఎలా ఫామ్ చేయాలి, ఒక పెద్ద వాక్యాన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ అనేది పుతిన్స్ విజిట్ టు ఇండియా. స్పార్క్ రేపింది లేదా కలిగించింది. ఇక్కడ నేను రాస్తున్నాను పుతిన్స్ విజిట్ టు ఇండియా. పుతిన్స్ విజిట్ టు ఇండియా అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్టు. నేను ఇక్కడ డీటెయిల్ గా రాస్తున్నాను. స్పార్క్ ఇక్కడ స్పార్క్ అనేది వెర్బ్ గా చెప్పాలి. ఇప్పుడు స్పార్క్ తర్వాత వచ్చేది ఏ గ్రేట్ డీల్ అని ఉంది. ఇది ఆబ్జెక్టా లేదా కాంప్లిమెంటా మన డౌట్. నిన్న మరియు ఈ రోజు వీడియో చూసిన వాళ్లకు ఇది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. నేను ఏ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ ఏ గ్రేట్ డీల్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలా, కాంప్లిమెంట్ గా చెప్పాలా? నేను ఏమని చెప్పాను నిన్న? వర్బ్ని క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ లేదా హూ అని, ఏమిటి లేదా ఎవరు అని క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ గా చెప్పాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ రోజు క్లాస్లోనే చెప్పాను. యాక్షన్ వర్బ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఆబ్జెక్ట్ ఉంటుంది. అలాగే స్టేట్ వర్బ్స్ లేదా లింకింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ని తీసుకుంటాయి. యాక్షన్ వర్బ్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ నే తీసుకుంటాయి. కాబట్టి ఈ వర్బ్ టైప్ అయితే మిస్ కాకండి మీరు. స్పార్క్డ్. స్పార్క్డ్ అంటే ఏంటి? రేపింది లేదా కలిగించింది. ఏం కలిగించింది? ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంట్రెస్ట్. బాగా ఆసక్తిని కలిగించింది. కాబట్టి ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనం ఆబ్జెక్ట్ గా చెప్పాలి. మన ఆర్డర్ ఏంటి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ప్లస్ అటాచ్మెంట్స్. ఇవి మన ఆర్డర్. ముఖ్యంగా 5. కానీ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఉండదు లేదా కాంప్లిమెంట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు. కాబట్టి దీన్ని మనం ఒకటిగానే పరిగణిస్తున్నాం. నెక్స్ట్ ఏం రావాలంటే అటాచ్మెంట్ రావాలి. నెక్స్ట్ ఏముంది? అక్రాస్ ద వరల్డ్. అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచం అంతటా. ఇక్కడ అక్రాస్ అనేది ప్రిపోజిషన్. ఇది రిలేషన్ గురించి చెబుతుంది. అంటే వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది. నిన్ననే చెప్పుకున్నాం అటాచ్మెంట్స్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేటటువంటిది మొత్తం మూవీ, మెయిన్ మూవీ అయితే ఈ అటాచ్మెంట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఈ అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్, అపార్ట్ ఫ్రమ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్ అంటే భారతదేశం తప్ప. అపార్ట్ ఫ్రమ్ అంటే తప్ప. ఇది కూడా అటాచ్మెంటే. అక్రాస్ ద వరల్డ్, అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్ అనేది కూడా అటాచ్మెంట్. ఇది ఆబ్జెక్ట్ కాదు, కాంప్లిమెంట్ కాదు. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్. అంటే ఒక వాక్యాన్ని డెకరేట్ చేస్తుంటాయి. భారతదేశాన్ని తప్ప ప్రపంచవ్యాప్తంగా పుతిన్ పర్యటనపై భారీ ఆసక్తి ఏర్పడింది. నెక్స్ట్ దో ఫర్ డిఫరెంట్ రీజన్స్. దో ఫర్ డిఫరెంట్ రీజన్స్ అంటే వివిధ కారణాలు ఉన్నప్పటికీ. ఇది కూడా అటాచ్మెంట్. రీజన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కారణాలను వివరిస్తుంది. ఇది యాక్షన్ కాదు. కాబట్టి సెంటెన్స్ కోర్ అనేది ఫస్ట్ చూడాలి, రీజన్స్ లేటర్. రీజన్స్ ని
తర్వాత చూడాలి. కారణాలను తర్వాత చూడాలి. ముందు సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, తర్వాత అటాచ్‌మెంట్స్. ఈ ఈ అటాచ్‌మెంట్ అనేటటువంటిది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది. ఈ వాక్యాన్ని డెకరేట్ చేస్తుంటుంది. మీరు ఇలా ఒక్కొక్క వాక్యాన్ని చాలా డీటెయిల్‌గా తెలుసుకుంటూ, నోట్ చేసుకుంటూ ఉంటే, మీరు ఎలాంటి వాక్యాన్నైనా కూడా మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అందుకే నేను ఎడిటోరియల్ పేజ్‌ని తీసుకుంటున్నాను. మీరు ఎడిటోరియల్ పేజ్ కొంచెం కష్టమని అనుకుంటారు. కొంచెం కష్టం అయినప్పటికీ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి. ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటూ ఉండండి. మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కేవలం ట్రాన్స్‌లేట్ చేయకుండా లెట్ అస్ థింక్ నాట్ ట్రాన్స్‌లేట్. మనం ఆలోచిద్దాం. గుడ్డిగా ట్రాన్స్‌లేట్ చేయొద్దు. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.